అబాసు పాలవుతున్నావు. ఎవడు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా, ఎవడు తెలంగాణ తెచ్చుకుంది, ఎవడు ఒకడే తాగుబోతులు అంటాడు, ఒకడే ఈవిడంటాడు. వంటి మీద పెట్రోల్ పోసుకొని తెలంగాణ తెస్తే అర్థమైంది తెలంగాణ నిరుద్యోగుల పవర్ ఏందో. చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కని తెలంగాణ విద్యార్థులు అంటే. తెలంగాణ అస్తిత్వం తెలుసా వాళ్ళకి? తెలంగాణలో ఏ జిల్లాలో ఏముంటారు తెలుసా? ఈ జీవో చేసినోడు తెలుసా? ములుగుల ఎస్టీలు ఎక్కువ ఉంటారు, మహబూబాద్లో ఎస్టీలు ఎక్కువ ఉంటారు, సూర్యాపేటలో బీసీలు ఎక్కువ ఉంటారు. ఏ జిల్లాలలో ఏ ఎక్కువ ఉంటారో తెలియని వ్యక్తి ఇప్పుడు ములుగు పోతాడు, ములుగులు అందరు కలిపి 3% ఇస్తాడు. ఎస్టీలు ఎక్కువ ఉంటారు, వాళ్ళ ఎస్టీల పరిస్థితి ఏంది? సూర్యాపేట బీసీలు ఎక్కువ ఉంటారు, బీసీల పరిస్థితి ఏంది? మా తెలంగాణ ఎట్లుందో నీకు తెలుసా? వాడు తెలంగాణలో పుట్టితే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఏ జిల్లాలో ఎవడు ఏ జనాభా ఉంటారని తెలుస్తుంది. నువ్వు తీసుకొచ్చి 40 లక్షలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్నావు. మేము వచ్చాము సుప్రీంకోర్టులో ఆడ రైల్వే స్టేషన్లో మేము పండుతాం, నువ్వేం ఏసీ గదులను పంతావు. నువ్వు ఎవడికి అసలుకి నీకు ఏ హక్కు ఉందని నువ్వు ఏసీ గదులను పంతావు మా డబ్బులతోటి? మేమేం ఫుట్పాత్ మీద పండాలా? కోర్టు కేసు రోజు కళ్ళమ్మ నీళ్ళు వస్తానే 18 మందిని చంపారు. నీకు కూడా ఏదో ఒక రోజు అలాంటి సాగు వస్తుంది. మేమందరం తెలంగాణలో టపాసులు వేసే సాగు వస్తుంది. పెట్టుకోబా, కేసులు పెట్టుకుంటే పెట్టుకోబా, నీకు భయపడేటోడే లేడు.